యుద్ధ ప్రభావం భారతదేశం మీద చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రైతాంగం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తోంది. మొన్నటి వరకు ఆ ఎల్‌పీజీ సిలిండర్లు అంటే వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగింది. గృహాలలో వంటలు చేసుకునే వంట గదులకు కొంచెం ఇబ్బంది కలిగింది. ఈ ఈ డొమెస్టిక్ సిలిండర్ల వల్ల. ఇప్పుడు తాజాగా యూరియా మీద కూడా ఈ ప్రభావం పడబోతుందని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ యూరియా క్రైసిస్‌ని ఎదుర్కోబోతోంది అన్నట్టుగా కూడా మనం వార్తలు చూస్తున్నాం. యూరియాపై యుద్ధ ప్రభావం అని కనబడుతుంది. మనకు ఆల్రెడీ గతంలోనే యూరియా గురించి చాలా ఇబ్బందులైనయి. అంటే సప్లై చైన్‌లలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం, కొంతమంది కావాలని స్టాక్ దొరకలేదని చెప్పేసి ఎక్కువ బ్లాక్ చేసి పెట్టుకోవడం, రకరకాల కారణాలతోటి తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు కొంత ఇబ్బంది తలెత్తింది మాట వాస్తవమే. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఆ యుద్ధం దృష్ట్యా తెలంగాణలో యూరియా కొరత ఏర్పడబోతోంది. విదేశాల నుంచి అత్యధికంగా భారత్ దిగుమతి చేసుకుంటుంది. జనరల్‌గా మన రాష్ట్రానికి వచ్చే యూరియా మొత్తం కూడా విదేశాల నుంచి వస్తున్నటువంటి యూరియానే. రామగుండం ఆర్ఎఫ్‌సీఎల్‌లోను వరుస షట్‌డౌన్‌లు, రైతులకు ఇబ్బందులు తప్పవా? రామగుండంలో ఉన్నటువంటి ఈ యూరియా ఫ్యాక్టరీలో కూడా గడికి ఏదో రకాల సమస్యలతోటి షట్‌డౌన్ అవుతుంది. మరి అనుకున్నంత ఉత్పత్తి అయితలే. మన తెలంగాణ రాష్ట్రంలోనే మన రామగుండంలోనే అతిపెద్ద కర్మాగారం ఉన్నప్పటికీ కూడా మనం ఆ సప్లై మొత్తం మనమే చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మళ్ళీ దేశవ్యాప్తంగా పోతుంది కాబట్టి. ఇట్లా రైతులకైతే ఇబ్బందులు తప్పవా అనేది కనబడుతున్నాయి యూరియాపై యుద్ధ ప్రభావం అని. మరి మరోవైపు రాష్ట్ర నేతలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అంతగానే ఇబ్బంది ఏం లేదంటారు. రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అయితే వానాకాలం దాకా సరిపోయేంత నిల్వలు అయితే మన దగ్గర ఉన్నాయి, యూరియాకు సంబంధించిన నిల్వలు, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తారు. ఇక్కడే మనం చూడొచ్చు రామగుండం కర్మాగారం తరచూ అంతరాయం, సరఫరాపై ప్రభావం. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేత. ఖరీఫ్ లక్ష్యం 10 లక్షల మెట్రిక్ టన్నులు. జనరల్ ఖరీఫ్లో టార్గెట్ 10 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఒక్క ఖరీఫ్ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుంది. ఏప్రిల్ నుంచి ఖరీఫ్ సీజన్ మొదలు కానుండడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 36,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎదురుడి వానాకాలం దాకా సరిపోయేంత ఉన్నదని చెప్పేసి వీళ్ళు చెప్తారు. వాస్తవానికి ఈ టైంకు మనం వార్త చెప్పుకునే టైంకు ఉండాల్సినంత నిల్వలు ఎంత? 6 లక్షల మెట్రిక్ టన్నులు ఉండాలి. ఉన్నది ఎంత? కేవలం 36,000 మెట్రిక్ టన్నులే. 1,00,000 మెట్రిక్ టన్నులు కూడా లేదు మన దగ్గర నిల్వ. ఏప్రిల్ నుంచి ఆర్ఎఫ్‌సీఎల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని క్రిబ్కో, ఎన్ఎఫ్ఎల్, ఇఫ్కో తదితర ఎరువుల కర్మాగారాల్లో ఉత్పత్తి సజావుగా సాగడంతో పాటు దిగుమతులు కొనసాగితే రాష్ట్రంలో యూరియా కొరత అయితే తీరే అవకాశం ఉంది. ఏప్రిల్, మే, జూన్లో ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండనుండగా జూలై, ఆగస్టులో ప్రతి నెల 1.50 లక్షలు, సెప్టెంబర్ 1,00,000 మెట్రిక్ టన్నుల అవసరం కానుంది. ఆర్ఎఫ్‌సీఎల్లో ఉత్పత్తి సజావుగా సాగితే ప్రతి నెల సుమారు 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది. మన రామగుండంలో మంచిగా నడిస్తే 1,00,000 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇందులో సగం రాష్ట్రానికి కేటాయించడంతో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయితే అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా యూరియా కొంత ఇబ్బందులు అయితే తప్పేటట్లేవు. మన రాష్ట్రంలో తయారైన యూరియా సరిపోదు కాబట్టి విదేశాల నుంచే మనం ఎక్కువ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఏమంటారు, ఇట్లాంటి సంక్షోభాలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. కోవిడ్ మనకి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోవడం, వ్యక్తిగత శుభ్రత ఇట్లాంటివన్నీ నేర్పిస్తుందో మనకి. అంటే మనం జీవితం శాశ్వతంగా అది ఎప్పుడోసారి పోవాల్సిందని ఎట్లయితే మనం రియలైజ్ అయినామో ఈ ఎరువుల విషయంలో కూడా కొంత మనం ఆలోచన చేయాలి. ఈ ఎరువుల వాడకం తగ్గించాలి, యూరియా వాడకం తగ్గించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటూనే ఉంటాయి. సరే, వాళ్ళు సరఫరా జాప్యం జరుగుతుంటే మనం వాళ్ళ మీద మొత్తుకుంటుంటాం. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని చెప్పేసి ఇట్లాంటి సంక్షోభాలు నేర్పిస్తాయి. మన యూరియా కోసం ఇంతగానో తనలాడు, చెప్పులు లైన్లో పెట్టుడు, కింద మీద వాడు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి. నానో యూరియా అంటారు, అది కూడా వాడతలేరట మన వాళ్ళు. దానివల్ల దిగుబడి వస్తలేదు అంటారు. రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ తప్పేటట్లేదు. యూరియాకైతే ఇబ్బందులు తప్పే వాతావరణం అయితే కనబడుతుంది. ఇది రాష్ట్రానికి వర్షాకాల సీజన్లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తారు. మనం ఇందాక చదివిందే. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ సమస్యలు సామాన్యులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నాయి. సమస్య ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం లేదు. ఇదిలాగా ఉండగా రాబోయే వానాకాల నాటికి యూరియా సమస్య అయితే వెంటాడవచ్చని భావిస్తున్నారు రైతన్నలు. రైతాంగం అంతా కూడా ఆ యూరియాను తగిన మోతాదులో అవసరమైన మేరకే వాడుని, అవసరమైనంతనే తెచ్చిపెట్టుకోరు. మళ్ళీ పెట్రోల్ దొరకలేదు, డీజిల్ దొరకలేదు అని చెప్పేసి వదంతులు రాగానే ఫుల్ ట్యాంకులు చేయించి పెట్టుకోరు. అవసరం ఉన్నోనికి దొరకకుండా చేశారు. ఇది కూడా గట్లా బ్లాక్ చేసి పెట్టుకోకూరి. మీకు ఎంత అవసరమో కంతనే తీసి పక్కకు పెట్టుకోరి. వీలైతే యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతన్నలకు విజ్ఞప్తి. యూరియా
పై యుద్ధ ప్రభావం అనే వాతావరణం అయితే